తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హలో, చెప్పండి సార్. మా అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? మీ అన్నయ్య గురించి ఇంకేం తెలియలేదు, కానీ చిన్న క్లూ దొరికింది. ఏంటి సార్ అది? ఇందాక రుద్రానికి ఏదో నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. తర్వాత చూసి కట్ అయిపోయింది. అది ఎవరిది ఏంటి అనేది తెలియదు, కానీ మీ అన్నయ్య యాక్సిడెంట్కి ఆ ఫోన్ కాల్కి ఏదో సంబంధం ఉందని నాకు అనుమానంగా ఉంది. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అతన్ని పట్టుకొని తీసుకొచ్చి మీ అన్నయ్య ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి టైం పట్టొచ్చు. మీ అన్నయ్య కనిపించడం లేదని మీరు ఎంత బాధపడుతున్నారో నేను కల్లారా చూశాను, కాబట్టి పర్సనల్గా నా వంతు సాయం చేద్దామని మీకు ఫోన్ చేసి చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్. చెప్పండి సార్, నన్నేం చేయమంటారు? ఆ నెంబర్ నీకు ఇస్తాను. ఆ నెంబర్ ఎవరిది, వాళ్ళ అడ్రస్ ఏంటి అని కనుక్కొని నువ్వు వెళ్ళావంటే నాకు తెలిసి మీ అన్నయ్య యాక్సిడెంట్కి సంబంధించిన విషయాలన్నీ తెలుస్తాయి. మీ అన్నయ్య ఎక్కడున్నాడో కూడా తెలియచ్చు. వెంటనే వాడిని పట్టుకో. అలాగే సార్. నంబర్ చెప్పండి సార్. నేను మెసేజ్ పెడతాను, చూసుకో. జాగ్రత్త. అవతలి వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్ యూ సార్, మా బాధను అర్థం చేసుకున్నారు. త్వరగా వెళ్ళి వాడెవడో ఏంటో కనుక్కో. కానీ ఈ విషయం మాత్రం ఎవ్వరికీ తెలియొద్దు, సరేనా? అలాగే సార్. ఆ రుద్రానికి ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చిందంట. అన్నయ్య యాక్సిడెంట్కి సంబంధించిన వాడి నంబర్ అయి ఉంటుందని కానిస్టేబుల్ చెప్తున్నారు. ముందు వీడి అడ్రస్ ఏంటో, ఎక్కడుంటాడో కనుక్కోవాలి. ఏం చెయ్యాలి? ఎవరిని కనుక్కోవాలి? రవి, ఒక నంబర్ పంపిస్తాను. ఆ నంబర్ డీటెయిల్స్ మొత్తం కావాలి. అలాగే లొకేషన్ షేర్ చేయి. ఓకే, అలాగే పంపించు. చెప్పరా. వాడి పేరు చైతన్య. అది ఓకేరా, నువ్వు ఆ లొకేషన్ పంపించు. థ్యాంక్ యూ. రేయ్, ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేనా? నాతో ఏం పనే? కార్ యాక్సిడెంట్ చేసింది నువ్వే కదూ? చెప్పరా, నిజం చెప్పరా. ఏం చేసావు మా అన్నయ్యని? ఎందుకు కార్ యాక్సిడెంట్ చేసావు? ఎవరు చేయమన్నారు? నాకేం తెలీదు. నీకేం తెలియకపోతే ఎందుకు భయపడుతున్నావు? నిజం చెప్తావా లేదా? నిజంగా నాకేం తెలీదు. నువ్వు ఇలాగే గొడవ చేశావంటే మా వాళ్ళని పిలుస్తాను. పిలవరా. ఎంతమందిని పిలుస్తావు? మా అన్నయ్య గురించి చెప్పకపోతే ఇక్కడే చంపి పాతేస్తాను. మీ అన్నయ్య గురించి నాకేం తెలియదని చెప్తున్నాను కదా. రేయ్, ఎస్ఐ గారికి అప్పచెప్తే ఆయన నిజం చెప్పిస్తారు. పాదరా. రేయ్, రేయ్, చెప్పు.
తప్పించుకున్నాడు. చేతికి దొరికినట్లు దొరికి తప్పించుకున్నాడు. ఖచ్చితంగా వాడు మళ్ళీ దొరకడు. వాడిని స్టేషన్లో అప్పచెప్పుంటే అన్నయ్య గురించి తెలిసేది. మంచి అవకాశం పోయింది. ఇంకొక దారి దొరక్కపోదు. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. మా బావ దగ్గర డబ్బులు తీసుకుని ప్లీజ్ త్వరగా పంపించేయండి. తిరిగి రాడు. ఇప్పటి వరకు ఈ రుద్రాణ్ అంటే ఏంటో మీకు తెలీదు. ఎప్పుడు తెలిసేలా చేస్తాను. చచ్చాడనుకుంటున్నారు కదా, అదే నిజం అనుకోండి. మాధవ్, మాధవ్, రే మాధవ, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. నువ్వెంత మంచివాడువో నాకు తెలుసు. నీ మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నన్ను వదిలి నువ్వెక్కడికి వెళ్తావు? నా మాట కాదని ఈ గడప దాటావంటే ఇదే నేను నీతో మాట్లాడి చివరి మాట అవుతుంది. ఏంట్రా? రా. నువ్వు పదన్నయ్య. రై, నేను ముందు నువ్వు వెనక కాదురా. పద. అన్నయ్య, అది మర్చిపోయాను. ఏంట్రా? కొబ్బరికాయలు తీసుకోవాలి. ఇవి నీ దగ్గర పెట్టుకో. ఇంత డబ్బు నాకెందుకన్నయ్య? ఒక మంచి పని చేయాలంటే కూడా జేబును తడుముతున్నావు. నా తమ్ముడికి అలాంటి పరిస్థితి ఉండకూడదు. ఈ డబ్బులు నీ దగ్గరే ఉంచు. సరే, నేను కొబ్బరికాయలు తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. సరే, వెళ్ళరా.